నాకు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు నా వయసు వచ్చేసి 13 సంవత్సరాలు. ఇంకా మా బంధువులు తెనాలిలో మంచి సంబంధం ఉంది చూస్తారా అని చెప్పేసి మా అమ్మని మా నాన్నని అడిగారు. సరే అని చెప్పి పిలిపిమన్నారు. అలా అనుకోకుండా ఒక రోజు మా వారు, మా అత్తయ్య, మా మామయ్య, ఆడపడుచు నలుగురు కలిసి వచ్చారు. వాళ్ళు అనుకోకుండా వచ్చారు. మా అమ్మేమో ఊరెళ్ళింది, మా నాన్నేమో డ్యూటీకి వెళ్ళాడు, నేనేమో పని దగ్గర ఉన్నాను. అప్పుడు మా బంధువులు నన్ను తీసుకెళ్లి రెడీ చేసి లంగా జాకెట్ వేసి కూర్చోబెట్టారు. అప్పుడు మా వారు నన్ను చూసి ఈ అమ్మాయి నచ్చలేదని చెప్పేసి వాళ్ళ అమ్మకి చెప్పాడంట. నాకు నచ్చలేదని నేను మా అమ్మకి చెప్పాను. కానీ మా అత్తయ్యకి, మా ఆడపడుచుకి నేను బాగా నచ్చేసేసరికి మా వారిని ఒత్తిడి చేశారంట చేసుకోమని. నేను కూడా మా అమ్మ వాళ్ళతో చెప్పేశాను నేను చేసుకోను అని. ఇంక అందుకని మా అమ్మ వాళ్ళు వదిలేశారు. కానీ మా అత్తయ్య నా కోసం 2-3 సార్లు వచ్చి మా అమ్మని అడిగేసరికి మా అమ్మాయితో ఒక రోజు గొడవ కూడా పెట్టుకుంది. అలా 1 సంవత్సరం తర్వాత మా పెళ్లి అయిపోయింది. మళ్ళీ మా అమ్మాయి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మా ఇద్దరు పెళ్లి చేసేసింది. అలా ఇద్దరికి ఇష్టం లేని పెళ్లే జరిగింది. మా పెళ్లి వచ్చేసి గుంటూరు దగ్గర చిన్న కాకాని శివాలయంలో జరిగింది. మా పెళ్లి ఎంత విచిత్రంగా జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూసేయండి.